హలో అమ్మా చెప్పిన ఈరోజు మన మెదక్ పార్లమెంటు ముద్దుబిడ్డ శ్రీ మాయావతి రఘునందనరావు గారు మన వెల్దుర్తి గ్రామానికి వచ్చేందుకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, అలాగే మురళీ యాదవ్ అన్న గారు మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి వెల్దుర్తికి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారు, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు యాదన్న గారు, అందరికి ఇక్కడ వచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నిన్న మొన్నటి నుంచి వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు, అంత టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే చేశారు, మేమేం చేయలేము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి బాటలోనే తెలంగాణ నడుస్తుంది తప్ప కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నడిపించిన ఇక్కడ మెదక్ నుండి గొట్టి ముక్కుల గ్రామాలం శివంపేట దిక్కు తూప్రాన్ పోవాలన్నా, మనం నర్సాపూర్ పోవాలన్నా ఇక్కడ నుంచి బస్సులు లేవు. మనకు బస్సులు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడున్నటువంటి చూపా లక్ష్మారెడ్డి గారు మినిస్టర్ చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేస్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు బస్సులకు నోసుకోలేదు మన వెల్దుర్తి మండలం. వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంతనో ఒకసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ వచ్చినటువంటి అక్కలకు, పిల్లలకు, తమ్ములందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనన్న మాట్లాడాల్సిందిగా కోరుతూ. అది ఈ యొక్క సీను ఒక 2 అడుగులు ముందుకు కొనిపండి. ఉండను ఏం కాదు మేము మంచిగా రాకుంటే ఏం కాదు, కానీ వాళ్ళు మీరు నీడలు ఉంటే చాలు. కానీ మీరు ఎవరు కదలకుండ్రు దయచేసి అంత ముందుకు తీసుకోపండి. కొద్దిగా ముందు సార్, ఇంకొంచెం చాలు. ఈ యొక్క వెల్దుర్తి మండల ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సమావేశానికి విచ్చేసినటువంటి వెల్దుర్తి మండల ప్రజల తరపున మన ఎంపీ అభ్యర్థి రఘునందన్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క మన రఘునందన్ అన్న అంటే ఏంటంటే కరెంట్ షాట్ లెక్క. రఘునందన్ అన్న పేరు చెప్తే ఏ అధికారికైనా గజగజ వణకాల్సిందే. ఎందుకంటే అన్న వేసిన ఏ క్వశ్చన్ కైనా ప్రతిపక్షాలు జవాబిచ్చే తరికలు లేని రోజు. అందుగురించే వాళ్ళు డబ్బులు మద్యాన్ని తీసుకొచ్చేటందుకు వాళ్ళు ముందుకొస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని మనం తీసుకొని మన రఘన్నను అత్యధిక మెజార్టీతో ఈ యొక్క వెల్దుర్తి మండలం నుంచి అత్యధికంగా ఓట్లేసి
మన రగన్నను గెలిపించుకున్నట్టయితే మన వెల్దుర్తి మండలానికి బస్సులు వస్తాయి, మన వెల్దుర్తి మండలానికి నాణ్యమైన విద్యను అందిస్తాడు, మన వెల్దుర్తి మండలానికి చక్కటి వైద్యాన్ని అందిస్తాడు. అదే విధంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా అన్న నిరంతరం పోరాటం చేస్తాడు. రోడ్ ఒకటి ఖరాబ్ అయింది చూడు, మెదక్ నుంచి ఇటు నుంచి సేమ్ రోడ్ అంటారు అది. మెదక్ టు వెల్దుర్తి టు మెదక్ రోడ్ పోవాలంటే ఎవరికన్నా ఏమన్నా బీమార్ అయిందంటే వాళ్ళ మధ్యలో చనిపోయే పరిస్థితి ఉంది. మన నాయకులు, మన వెల్దుర్తి మండల నాయకులు ఎట్లురంటే గల్లీ నుంచి హైదరాబాద్ దాకా లీడర్లు, కానీ బస్ తీసుకొచ్చే దమ్ము లేదు వాళ్ళకు. ఒక హాస్పిటల్లో సరి అయిన డాక్టర్ తీసుకొచ్చే దమ్ము లేదు వాళ్ళకు. ఇక్కడ సరి అయిన డాక్టర్ పెట్టే దమ్ము లేదు వాళ్ళకు. మనం అందరం ఆలోచన చేయాలి. ఒక్కసారి మన రగన్నకు ఓటేయాలి. మనం ఏదైనా బరువు మోస్తలేం, మట్టి లేపుతలేం, బండ కొడతలేం. మనం వేయాల్సింది ఏంటి? మన అమూల్యమైన ఓటును మనం వేపిస్తూ మన ఇంటి పక్క వాళ్ళను, మన అన్నదమ్ములను, మన వాళ్ళందరితోటి ఓటేసినట్టయితే ఈ దుపాక ముద్దు బిడ్డ తెలంగాణకు పెద్ద పులై మన వెల్దుర్తి మండలం నుంచి కొట్లాడతాడు. మన వెల్దుర్తికి ఉపాధిని తీసుకొస్తాడు, ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొస్తాడు. ఇక్కడి వాళ్ళందరూ పని చేయాలంటే కళాకలో మేడ్చల్లో ప్రొద్దున 5 గంటలకు లేచి బస్సు కోసమో దేనికోసమో ఆటోల కోసం రెడీ అయి బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నగిట గెలిచినట్టయితే, మన మెదక్ ఎంపీ గెలిచినట్టయితే ఆ ఉపాధి మన వెల్దుర్తి మండలానికి నడుచుకుంటూ వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ మనకేం చెప్పిండో, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పి చేయలేడు. కవితమ్మ ఏం చెప్పింది? బతుకమ్మ బతుకమ్మ అన్నది. బతుకమ్మ పోయి ఇలా ఢిల్లీలో జైలు ఉన్నది మాకు బతుకమ్మ. ఇక మన రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేడు. ఈయన 2 లక్షలు ఏడుకెళ్ళి అవుతాయి. అయితాయా పెద్ద మనసులో? అయితాయా? అయితాయా? మనం ఎవరికోటేయాలి? ఎవరికోటేయాలి? ఒక్కసారి మనం ఆలోచన చేసి, మన తరం అయిపోయింది, మన పిల్లల తరం కోసమన్నా ఓటు ఎవరికేయాలి? ఓటు ఎవరికేయాలమ్మా? ఓటు ఎవరికేయాలి? కమలం పువ్వు కేయాలి. భారత్ మాతాకి 2 చేతులు లేపి లేపితే సుంతారెడ్డికి నిలబడాలి. భారత్ మాతాకి. ఇంతతో ఉపన్యాసాలు ముగిస్తున్నా. వచ్చిన వాళ్ళని పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు మన మెదక్ అభ్యర్థి ఇప్పుడు మన ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు యాదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. 1-2 నిమిషాలు ఎక్కువ తీసుకోకూడదు, ఎండ బాగా కొడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈరోజు వెల్దుర్తిలో జరుగుతున్నటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మెదక్ ఎంపీ పార్లమెంటు అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అన్న రఘునందన్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మురళీ యాదవ్ అన్న గారికి, మండల అధ్యక్షుడు చంది నరసింహ అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, రఘువీరారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, నేను మాదిగ బిడ్డగా ఈ ఉమ్మడి వెల్దుర్తి మండలంలో చాలా కార్యక్రమాలు పాల్గొన్నా. మాదిగ దండుల సంఘంలో ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేసిన విషయం మీకు అందరికి తెలుసు. ఎస్సీలలో ఉన్న 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలని 30 ఏళ్ల నుంచి పోరాటం సాగుతూ ఉన్నది మందకృష్ణ మాదిగ నాయకత్వంలో. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిన వర్గీకరణ చేయాల్సిన 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకుండా, ఉషా మెహ్రా కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ రిపోర్ట్ తీసుకుంది వాళ్ళే. పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా, విద్యా అవకాశాలు రాకుండా, రాజకీయ అవకాశాలు రాకుండా, ఉపాధి అవకాశాలు రాకుండా, ఒక్కటేమిటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు మా జాతికి అందకుండా, మాది ఉప్పు కులాలకు అందకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేను కావాలి కుక్క లెక్కన ఉంటా గానీ, నేను తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ముఖ్యమంత్రి చేసి కావాలి కుక్క లెక్క ఉంటాయని చెప్పేసినటువంటి కేసీఆర్ గారు ఖజానాను చూసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా ఖజానా ఖాళీ అయిన తర్వాత అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దళిత ముఖ్యమంత్రి మర్చిపోయిండు. ఆయన క్యాబినెట్ లో ఒక దళితుడికి చోటు ఇవ్వలేదు, ఒక మాజీ మంత్రిని చేయలేదు. అదే విధంగా దళిత బంధు పేరు మీద అనేక రకాల ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసి మరి అనేక కోసపెట్టిన చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీకి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మేము ఎంఆర్పీఎస్ పక్షాన సుదీర్ఘ 30 ఏళ్ల ఉత్తరాన్ని చూస్తున్న తర్వాత
మా ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని అర్థం చేసుకొని మీరు చేస్తున్న సామాజిక న్యాయం నిజంగా 59 కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు రిజర్వేషన్లు పెట్టిపోతే ఆ రిజర్వేషన్ ప్రతిఫలాలు కొందరికి వస్తున్నాయి, మిగతా కులాలకు వస్తున్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మా ఆకాంక్షను గుర్తించి ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చి లక్షలాది మంది మీటింగ్ లో చెప్పుడు ఒక మాట చెప్పిండు, మీరు న్యాయమైన పోరాటం చేస్తుండ్రు, వరిగానే కావాల్సిందే 59 కులాలకు సామాజిక న్యాయం దక్కాల్సిందే. ఆ బాటలో నా ప్రయత్నం నేను చేస్తా, మూడోసారి ప్రధానమంత్రి అయితే మీ కళ నెరవేరవుతుందని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తా ఉన్నా. అగో మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే అమ్ముడైన వాళ్ళం అవుతామా? కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని అమ్ముడైనట్టు కాదా? ఇతర పార్టీ పొత్తులు పెట్టుకుని అమ్ముడైనట్టు కాదా? మేము పార్టీ పరంగా కాదు కదా, ఊరవతల ఉండే కులం ఊర్లోకి వస్తుంది, సాహసం చేయని కులం మాది. కానీ ఈ రోజు ఊరవతల ఉండే కులం ఊర్లోకి వచ్చే కాదు, ఢిల్లీలో ఉండేటువంటి ప్రధానమంత్రిని ఒప్పించి ఈ సామాజిక ఉద్యమం చెప్పేసి మా ఉద్యమాన్ని సమర్థించే నాయకుడి మాకు వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నాం. తప్పేమున్నది? బరాబరి చేస్తాం, మా ఓట్లు పడతాయి, మేము వేస్తాము. ఒక్క ముక్కుసూటిగా మేము ఇలా చెప్తున్నాము, మాదిగ బిడ్డగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, ఉప కులాల బిడ్డలుగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నాం. ఇది జీర్ణించుకోలేక మాదిగ ఉప కులాల ఓట్లు పెళ్ళు కూడా బీజేపీ పార్టీ పడేటట్టున్నాయని చెప్పి భయంలో ఉన్న ప్రతిపక్షాలు అగో మూడోసారి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ రిజర్వేషన్ ఎత్తేస్తారని ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న ప్రతిపక్షాల నాయకులారా, మీరు 60 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఏ రిజర్వేషన్ కొత్తగా తెచ్చారు? ఏ రిజర్వేషన్ కొత్త ఇవ్వాలి మీరు? కానీ ఈ దేశంలో 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఉన్న రిజర్వేషన్ తీసేయాలి, 10 సంవత్సరాల కాలంలో తీసేసిందా? రిజర్వేషన్ తీసేయాలి, కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చిన అగ్రకుల పేదలకు. అవునే కదా? నిజంగా రాజ్యాంగం రద్దు చేయాలని, రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎత్తేయాలని, రాజ్యాంగంలో తీసేయాలనేటటువంటి ఆ లోపల ఏదైనా ఉంటే ఆయన కొత్త రిజర్వేషన్ ఎందుకు తీసుకొస్తాడు? తీసుకురాడు కదా. అంటే కేవలము ప్రతిపక్షాలకు ఏంటంటే ఇది కనుక మనము ప్రచారం చేయకపోతే నిజంగా భారతీయ జనతా పార్టీ కోట్లు పడేటట్టున్నాయి, మనం వెళ్ళిపోయేటట్టున్నామని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు వెళ్ళిపోయినారు. అందుకే పరిగెట్టుకొని రిజర్వేషన్ ఎత్తేస్తాడు. రిజర్వేషన్ ఎత్తేస్తాడు కాదు, కొత్త రిజర్వేషన్ తెచ్చింది కదా. మరి వాటి సంగతి ఏంటిది? నరేంద్ర మోడీ గారు తెచ్చింది కదా, అవునా కదా? కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి చెప్పేటప్పుడు మూర్ఖులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఎత్తేసుడు కాదు, ఆయన ఎత్తేస్తాడు అంటే కొత్త రిజర్వేషన్ తీసుకున్నాడు. ఆయన ఎత్తేస్తాడు అయితే లక్షలాది మంది సభకు వచ్చి మీ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పేసి మాట దిగిస్తారు. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది, బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంటది. అది ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటది, చెప్పిన పని ఖచ్చితంగా చేసే తత్వం ఉంటది. అది నరేంద్ర మోడీ దగ్గర మేము చూస్తామని చెప్పేసి ఎంఆర్పీఎస్ ముక్కుమడిగా మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మద్దతు చేస్తా ఉన్నాం. ఓ నా మాదిగ ప్రజలారా, ఉపకులాల ప్రజలారా, ఇక్కడ మీటింగ్ వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులారా, మీరు ఖచ్చితంగా పొంగు పోకుండా ప్రతి ఒక్క ఓటు పువ్వు గుర్తు చేసి మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా మన ముందున్న డైనమిక్ లీడర్, ముక్కుసూటి మనిషి, తెల్లారితే టీవీలలో డిబేట్లలో కనిపిస్తాడన్నా, ఏదున్నా ముఖం పట్టుకుని మాట్లాడతాడు. నేనైనా నువ్వైనా ఇంకోరైనా తప్పంటే ఓర్వలేడు. జర్నలిస్టు, అడ్వకేటు, అన్ని రకాలుగా అవగాహన కలిగిన వ్యక్తి మన ముందట మరి ఎంపీ అభ్యర్థి పోటీ ఉన్నాడు. ఒక్క ఓటు కూడా పన్నుకోకుండా బీజేపీ పార్టీ చేసి నరేంద్ర మోడీ గారికి రగన్న గెలుపును మనం బహుమతి ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడోసారి ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు ఎత్తేసుడు కాదు, అనేక రకాల సదుపాయాలు మాదిగలకు మాది ఉపకులాలకు వస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు కూడా ప్రతి ఒక్కరు రకాల కోటేస్తున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా మీరు ఒక్కసారి చేతులు ఆల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమలం పువ్వు గుర్తుకే దయచేసి నోరున్నోళ్ళు 2 చేతులు ఉన్నోళ్ళు లాబట్టి నోరు గట్టిగా నిలదించండి. ప్రతిపక్షాలకు ఇప్పటికే సంకేతాలు అయినా వెళ్ళిపోతున్నామని చెప్పేసి అందుకే దుబారా ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా మనం నిలదీస్తే వెల్దుర్తి పరిసరాలు దాటి, వెల్దుర్తి పొలిమేర దాటి ఎక్కడెక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు మీటింగ్ పెడుతున్నా వాళ్ళ గుండెలలో గుబులు పుట్టాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై భీమ్, జై భీమ్. వర్తులాలి మందక్ష మాదిగ నాయకత్వం. గెలిపిద్దాం రగన్ననే, ఓటేద్దాం కమలం పువ్వు గుర్తుకే. జై భీమ్, జై మాదిగ, జై మందక్ష మాదిగ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జి ఎర్రగొల్ల మురళన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతోంది.
భారత్ మాతా కీ గట్టిగా అనాలమ్మా భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈరోజు మన దేశానికి జరుగుతున్న ఎన్నికల్లో రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో మన అభ్యర్థి ఎం రఘునందన్ అన్నారావు గారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. వేరే పార్టీ నాయకులు ఇక్కడి నుంచే 2 సార్లు ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రభాకర్ రెడ్డిని గెలిపించినాం. ఈ వెల్దుర్తి మండలానికి ఏం చేసిండో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి సునీతా లక్ష్మారెడ్డి గారిని కూడా ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిపించినాం, మంత్రిగా చేసినాం. ఏం చేసిందో చెప్పాలి. ఆ పార్టీలో ఏం పని చేయలేవు. ఇప్పుడున్న పోయిన ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు కేసీఆర్ కు మదన్ రెడ్డి గారి దగ్గరనే మదన్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీల నుంచి సునీతారెడ్డి టిఆర్ఎస్ పార్టీలోకి ఉంది, టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోయింది. వెల్దుర్తి మాత్రం ఏడున్న అభివృద్ధి అండు. మదన్ రెడ్డి గారు ఏం చేసిండా ఎమ్మెల్యే దగ్గర, మన ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఈ వెల్దుర్తి వాగు కొంగోడు దాకా దగ్గర మెదక్ దాకా కాల్ చేసి ఆయన చేసిన అభివృద్ధి ఇది. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. సోదరు మల్లారా మీరు అందరూ ఆలోచించాలి. గతంలో ఇప్పుడు వచ్చే నాయకులు కాంగ్రెస్ పార్టీలు కానీ టిఆర్ఎస్ పార్టీలు కానీ ఏం అభివృద్ధి చేయలే. ఇవాళ ఎవరిని అడిగినా దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలంటారు. కాబట్టి ఆ నరేంద్ర మోడీకి మన మెదక్ అభ్యర్థులు కానుకగా ఇస్తే ఇవాళ మన పార్లమెంట్ లో అభివృద్ధి కోసం పోట్లాడే యోధుడు మన రగన్న గారికి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభ్యర్థులు ఎవరో మనకు తెలియదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి 13 నాడు జరిగే ఎన్నికలను కమలం పువ్వు గుర్తుకొట్టేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు వేసే ఓటు దేశానికి సంబంధించిన ఓటు. కాంగ్రెస్ పార్టీకి వేసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. దేశంలో మోడీ వస్తాడు కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి వేసినా ఏం జరుగుతుందో మనకు తెలుసు. కాబట్టి అన్ని పార్టీలలో కూడా ఆలోచిస్తారు. పార్టీల కష్టంగా చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా మాకు మోడీ 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 కావాలంటారు. కాబట్టి మోడీకి మనం కానుకగా ఇస్తామా లేదా? మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుకగా ఇస్తామా లేదా? ఇస్తామన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చేతులెత్తి భారత్ మాతా కీ జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతా కీ. ధన్యవాదాలు. ఇప్పుడు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలోని డైనామిక్ లీడర్ రఘునందన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. 5 నిమిషాలు పోదాం, ఎండ కొడుతుంది నాకు కూడా. 5 నిమిషాలు ఎక్కువసేపు మిమ్మల్ని కోసం పెట్టా. సప్పుడు లేకుండా ఉంటే 5 నిమిషాలు. అన్న గిడ ఉన్నోళ్ళంటే జరుగురి, ఇక్కడ కూర్చున్న చదువులో కనబడతలేరట. గిడ పక్క జరుగురు, ఒక 5 జరుగురు, కొద్దిగా జరుగురు దయచేసి. జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే జై శ్రీరామ్. గుర్తులే సప్పుడు, మీ సప్పుడు చల్లగా ఉంది కాబట్టి 10 ఏళ్ళు గెలిచిన మదన్ రెడ్డి అన్ని చదువుకొని పోయిండు. 15 ఏళ్ళు గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి కూడా ఎల్దుర్తోళ్ళు మంచోళ్ళు ఏం మాట్లాడారని సపడేకపోయింది. అంతేనా? ఎల్దుర్తికి వెళ్ళి మెదక్ దాకా రోడ్డు ఇప్పుడు నేను వస్తుంటే చూసిన, అరే ఎంత మంచిగా ఉంది, మంచిగా లేదు? కేసీఆర్ సార్ ముఖ్య ఎంత మంచిగా నున్నగా ఉంటుందో అంత నున్నగా ఉన్నది ఎల్దుర్తి నుంచి మెదక్ రోడ్డు. 10 ఏళ్ళు మదన్ రెడ్డి సారు చంద్రశేఖర్ రావుకి భోజనం చేసేటప్పుడు బువ్వ తినేటప్పుడు దోస్తు, అంతకుముందు వేరే కార్యక్రమం చేస్తే దాని దోస్తు, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం చేస్తే ఆడ కూడా దోస్తు. చిన్నప్పటి నుంచి దోస్తు మీ మదన్ రెడ్డి సారు కేసీఆర్ కి. కంచం దోస్తు, మంచం దోస్తు, గ్లాసు దోస్తు, అన్నిటి దోస్తు. మరికి ఎల్దుర్తికి వెళ్ళక చిన్న రోడ్ వేసేందుకు ఏం తక్లీఫ్ అయింది? ఎల్దుర్తి శివంపేట రోడ్డు ఎంత మంచిగా ఉంది. అయినా ఆ రోడ్లు ఏమన్నా ఎల్దుర్తికి ఏమైనా బస్సులు వస్తున్నాయా? పోనీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అత్తకు అర్ర, కోడలకు అర్ర వచ్చిందా? రాలేదా? మరి మదన్ రెడ్డికి 2 బంగ్లాలు వచ్చినాయి చూసిరా? కౌడిపల్లిలో మెయిన్ రోడ్ మీద కట్టుకున్నాడు, చూసిరా? చూడలేదా? 10 ఏళ్లలో 5 లక్షలు పెట్టి గరీబోళ్ళకి 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. మనం అడగలే. కేసీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ అని ఇట్లా మనువడడానికి తెలియదు,
ఒక్క రూమ్ కట్టించిండు ఇందిరమ్మ ఇల్లు. రేపు బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఏడు ఉండాలి, అత్త మామ ఏడు ఉండాలి, అందుకని 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. వచ్చిందా ఎల్దుర్తిలో ఒకరికన్నా 2 అర్రలు వచ్చిందా? అందుకని మా అక్కయ్యలకు అందరికి కోపం వచ్చి కారుని తీసుకుపోయి హల్దీ వాగులో పారేసిరా. ఈ టైంలో ఏమైంది మధ్యలో అంటే ఒకడికి ఇంతంతనే ఉంటాడు ఎర్రగా బుర్రగా. ఆడొచ్చిండు ఊర్లో పొంటి వచ్చి ఏం చెప్పిండు, అవ్వ నీకు 2000 వస్తుంది పింఛను, నన్ను చూడు నేను మంచిగా ఉన్నా, నా కోటెత్తే 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడు? ఎన్ని ఇస్తా అన్నాడు? 4గురికి ఇచ్చిండ ఎల్దుర్తిలో? ఎవరికైనా వచ్చింది అక్క 4000 పింఛను? జర వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురి, ఒక్కరికి రాలేదా? ఇంకో మాట చెప్పిండు, మా అక్క ఏళ్ళు సల్లంగా ఉండాలి, మహాలక్ష్మి పథకం తెస్తా, ఒక్కొక్కరికి 2,500 బ్యాంకులు ఎత్తా అన్నాడు. నిన్న రాహుల్ గాంధీ నిర్మల్కి వచ్చి వెనకాల ఎవరో రాసిస్తే చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు, నెలకి 2,500 ఎత్తుండు, ఏడాదికి 30,000 వేసిండు అని చెప్పిండు. అక్క ఒక్కరికన్నా వచ్చినాయా? 2,500 వచ్చినాయా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. అవునా? 2,000 పింఛన్ 4,000 రాకపోయే, ఆడబిడ్డలకి 2,500 మహాలక్ష్మి రాకపోయే. ఇంకో మాట చెప్పిండు, వడ్లు కొంటూ క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చిందా బాబు వాళ్ళకన్నా? కొన్నాడా వడ్లు? వస్తుంటే రోడ్ల పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే పోసిరు. అవునా? కారు నడతలేదాడ. నేను పొద్దుగాల 9ంటికి వెళ్ళినా, వీడికి వచ్చే వరకు 11 అయింది. గది మీ రోడ్డు పరిస్థితి. వడ్ల కొనలేదా? 500 బోనస్ మర్చిపో, వడ్లు కొనలే, ఇంకా 500 వస్తాయో రావో తెలియదు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు రైతు బంధు. ఎంత వస్తుంది? అప్పుడు వచ్చిన 5,000 వచ్చినాయా? 5,000 వచ్చినాయా? 5 రాలే, 10 రాలే, 15 రాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం 6 నెలలు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, మీరు 1,00,000 ఎందుకు కడుతురు, బ్యాంకులలో కట్టకూరి, 1,00,000 కడితే ఇంకో 1,00,000 తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితా, కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే 2 లక్షలు, 2,000 కూడా కాలే, 2 లక్షల సంగతి దేవుడు ఎరుగు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, 2 రోజులైతే మే 9 కూడా పోతుంది. ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అంటే 15 ఆగస్టుకి ఇస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన ఉంటాడో పోతాడు, ఆయనకే డౌట్ ఉన్నది కాబట్టి ఇంకా 3 నెలలు వాయిదా పెడుతున్నాడు ఆయన. నిన్న రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాట్లాడతారని నేను అనుకుంది. రాహుల్ గాంధీ కూడా పచ్చిరాని హిందీలో అన్ని అబద్ధాలే రాసిచ్చారు పాపం. రేవంత్ రెడ్డి జూటా నెంబర్ 1 అయితే ఆయనకు పెద్దన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా అబద్ధాలు ఆడిపోతున్నాడు. 10 ఏళ్ళు కారును చూస్తే 2 ఇళ్ళు 2,500 ఇళ్ళు కారోడు ఇయ్యకపోయే, వీళ్ళు వచ్చి 6 నెలలు అయితే 4,000 పింఛన్ రాలే, 2,500 మహాలక్ష్మి రాలే, 500 బోనస్ రాలే, 15,000 రైతు బంధు రాలే, 2 లక్షల రైతు రుణమాఫీ కాలే. ఏమొచ్చింది? నెత్తి మీద భస్మాసురు హస్తం వచ్చింది. వెనకడికి భస్మాసురుడనే రాక్షసుడు బాగా పూజలు చేసి దేవుడా నాకు వరం ఇవ్వమంటే శివుడు అనుకున్నాడంటే ఇచ్చిండు. శివుని లెక్క మీరు అందరూ పోతే రేవంత్ రెడ్డి జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఏమన్నా చేస్తాడేమో అని ఓటేస్తుంది. వచ్చి ఏం చెప్తున్నాడు? మన నెత్తి మీదనే చేయి పెడుతున్నాడు. కరెంటు వాయే, నీళ్లు వాయే, బస్సులు లేవు, రోడ్లు లేవు, ఇళ్ళకి అళ్ళకి మాత్రం ఎత్తుకపోతుండు, పైసలు ఇచ్చి కొనుక్కపోతుండు. ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే వెనుక లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. అంటుండా అంటలేడా? మరి 6 నెలలకే ఖాళీ కుండలు కనబడితే ఇంకా 4.5 ఏళ్ళు ఎట్లా నడుపుతావు రేవంత్ రెడ్డి? ఆయన ఏమన్నాడు? మేము ఏడాది కడుపు కట్టుకుంటాము అన్నాడు. ఎన్ని రోజులు? కాంగ్రెస్ వాళ్ళట ఏడాది కడుపు కట్టుకుంటే మనకి ఇవన్నీ ఇస్తారట. అంటే 6 నెలల నుంచి కట్టుకుంటురా ఎత్తురా మొదలు పెట్టిరు. అప్పుడే వాళ్ళు వచ్చి రాగానే మేస్తున్నారు. మరి మనకు 4,000కు పైసలు లేవు కదా. నేను మన సెక్రటరీ అడిగిన, అడు ఉంటాడు సెక్రటరీ ఒక ఆయన, జీతాలు ఇచ్చేట ఆయన, మరి మా ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నావా, ముఖ్యమంత్రి ఫ్రీగా పనిచేస్తున్నా అని అడిగిన. అదేంటి సార్ గట్ల అడుగుతావు,
ఒకటో తారీఖు రాగానే 4.5 లక్షల జీతం ఎత్తుకపోతుండు సార్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎంత ఎంత జీతం? మన పెన్షన్ ఎంత? 400 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు అన్న. ఆయన జీతం ఎంత ఎత్తుకపోతుండు? 4.5 లక్షలు ఎత్తుకపోతుండు. 6 నెలలు ఆపితే ఈడ కూర్చున్న మా ఎల్దుర్తి అక్కయ్యలకు అందరికి 4,000 పింఛన్ వస్తుండేనా? మరి ఆయన మంచిగా ఉండాలనుకుంటుడు, మనల్ని మాత్రం ఎండబెడుతుడు. అందుకని కారుని చూసిరు, చెయ్యిని చూసిరు. ఒక్క అవకాశం నరేంద్ర మోడీ గారికి ఏమని అడుగుతున్నా. చాలా మంది అడుగుతారు మీరేం చేసిరు బిడ్డ అని. మా అక్క చెల్లెళ్ళు పొద్దుగా లేస్తే చెరువు గట్టుకు చెంబట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంటి ముంగట గరీబులకు ఒక బాత్రూమ్ ఉండాలని కట్టించిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఊర్లలో గరీబులకి కనీసం బాత్రూమ్ కట్టేయాలని ఆలోచన రాలేదు. ఒక బాత్రూమ్ తోటి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది నన్ను. కాళ్ళకు బురదంటుతుందని ఇంట్లోకి వెళ్ళి బయట రోడ్ ఎత్తే బురదంటుతుందని చెప్పి మీ ఇంట్లో ముంగట ప్రతి పల్లెటూరులో సర్పంచులకు పైసలు పంపించి ఊరూరు గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పువ్వు గుర్తు పార్టీ. ఉపాధి హామీ పథకం కింద మీ ఊర్లో సీసీ రోడ్లు వేపించారు. మోరీలు కట్టించినాం. ఎల్దుర్తికి దగ్గర 1,10,00,000 రూపాయలు సీసీ రోడ్ల కోసం పోయిన నెలల్లో వచ్చినాయి. మీ సర్పంచులను అడుగుర్రి, చెప్తారు. ఊర్లలో ఉండే కరెంటు స్తంభాలకి బుక్క ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా మళ్ళీ ట్యూబ్ లైట్ వేయకపోదురు. ఇప్పుడు ఎల్ఈడి బుక్కలు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు 3,000కు అమ్మితే మోడీ గారు వచ్చినాక 300కు తగ్గించిండు. అంటే ఒక్కొక్క బుక్ వెనుక కాంగ్రెస్ వాడు 2,700 ఎత్తుకపోయిండు. ఇప్పుడు ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుక్ వెలుగుతుంది. ఈ ఎల్ఈడి బుక్కల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తుంది. ఒక్క చెట్టు ఉంటే ఇంతమందికి నీడిస్తుంది. అందుకని ఊర్లలో చెట్లు పెట్టమని చెట్టు పెట్టేందుకు పైసలు ఇస్తున్నాం. చెట్టుకు నీళ్లు పోస్తే మావడానికి పైసలు ఇస్తున్నాం. ఆఖరికి రైతు వేదిక కట్టమని రైతులకి ఉపయోగపడుతుందని ఇది అదే అనుకుంటారు. రైతు వేదికని కాదా? రైతు వేదిక కట్టుమని రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం. అంత అయిపోయినాక ఊరవతల అందరం ఆడికే పోతాం. ఆడికి పోతాం అక్క? వైకుంఠ ధామానికి పోతాం. ఆ వైకుంఠ ధామానికి కూడా మోడీ గారి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇది కేసీఆర్ చెప్పాడు. అంతటా ఆయన బొమ్మలే పెట్టుకుంటాడు కేసీఆర్ బొమ్మలు. ఆఖరికి శ్మశాన వాటిక కూడా గులాబీ రంగు వేసుకుంటారు తప్ప వాళ్ళు వేరే రంగులు వేయరు. బాత్రూమ్ కు వాళ్ళే రిబ్బన్ కట్టి చేస్తారు. శ్మశాన వాటికలకు వాళ్ళే రిబ్బన్ చేస్తారు. మొన్నగా మాయదారు రోగం ఒకటి వచ్చింది 3 ఏళ్ల కింద. ఏం రోగం అది? ఏం రోగం? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి 1,00,000 రూపాయలు పెట్టి టీకాలు వేసి బతికిరు. మరి మన గరీబులను ఎవరు చూడాలి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మీకు అందరికి 2 టీకాలు ఇచ్చింది. ఇచ్చింది అయ్యలేదా? వేసుకున్న వాళ్ళు జర చేతులు ఎత్తురి. అందరు వేసుకున్నారా? ఎవరి దగ్గర ఒక పైసా తీసుకురా? మీ ఇంటికే వచ్చి మీ ఊరికే వచ్చి చేసిపోయింది కదా. కొంతమంది అన్నారు బిడ్డ కరోనా పోయింది కానీ మోకాలు నొత్తున్నాయి, మోసేలు నొత్తున్నాయి, సరిగా పని చేసుకుంటానికి వస్తలేదు బిడ్డ అంటే గరీబోళ్ళ కష్టం చూసి మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్లకోలే ఫ్రీగా ఇస్తున్నాం. అవ్వ బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయా? ఒక పూట ఎవరి ఇంట్లోనన్నా తింటే నీ కడుపు సల్లంగా ఉండే బిడ్డ 100 ఏళ్ళు బతుకుంటాం. 3 ఏళ్లకోలే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు. ఓట్లు అయిపోగానే ఆపేత్తలేం. ఇంకా 5 ఏళ్ళు కూడా మీరందరూ మంచిగా అయ్యేదాకా, కరోనా రోగం లక్షణాలు పోయేదాకా మీకు అందరికీ ఇంకా 5 ఏళ్ళు మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. అవ మరి ఒక్కరోజు పువ్వు పెడితేనే చేస్తే 3 ఏళ్ల కోరే సరే పచ్చి పులుసు పోసుకొని తింటున్నామో, వెళ్ళిపోయే కారంతో తింటున్నామో, ఇంత 3 పూటలు పువ్వు నోట్లేకోవాలంటే ఇంత కోపన్ బియ్యం ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తు పార్టీ. కారుని చూతిరి, చెయ్యిని చూతిరి. ఇప్పుడు కారు కేసీఆర్కో కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు అయితేనా? 5 ఏళ్ల దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. కారు లేదు. ఇంతకు ముందు 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన ఎంపీ ఉండే. ఎప్పుడన్నా వచ్చిండా అవ్వ మన ఊరికి? ఎల్దుర్తికి ప్రభాకర్ రెడ్డి వచ్చిండా? 10 ఏళ్ళలో ఎప్పుడన్నా చూసిరా? పద్మక్క తోటి హరీష్ రావు వచ్చిండా? మరి వస్తే హరీష్ రావు అడుగురి మళ్ళీ వస్తే.
హరీష్ రావు నీ సిద్దిపేటలో రోడ్లు గిట్లే ఉన్నాయన భయని అడుగురి. అడగాలా వద్దా? ఆయనకు వచ్చే ముఖం లేదు, అందుకనే వస్తలేడు. వస్తే మాత్రం అడుగుండ్రి. 10 ఏళ్ళు ఉన్న భూములు ఎత్తుకపోయారు, ధరని పెట్టి అని చెప్తున్నాడు. ఎవరికైనా గుంట 2 గుంటలు తక్కువ పడ్డాయి, జర సరిదిద్దు అని పోతే ఇప్పుడు కారు మీద పోటీ ఎత్తుండు కలెక్టర్. ఆయనతో ఉన్న భూములు రాసుకున్నాడు. ఆయన ఎవరికైనా 2 ఎకరాలు తక్కువ ఉందంటే ఆడ కూర్చోబెట్టి ఆయనతో భూమి వేరే వానికి ఎక్కించిపోయిండు. మరి కసంటే కారు వానికి వేసిరు అనుకో, రేపు మీ భూములు ఉంటాయా? ఎల్దుర్తిలో ఉంటాయా? అందరి భూములు ఆయనతో రాసుకపోతాడు ఆయన కలెక్టర్ కాబట్టి. అందుకని కొంచెం ఆయన బొంద మీదనే పెట్టుకుంటాడు. ఎందుకంటే మత్తు కొంచెం అయింది ఇడికి. అంత అయిపోయినాక 6 అడుగులు ఉంటే చాలు మరి. కానీ ఆయనకేమో ఆశ తీరుతలేదు. 100 కోట్లు ఇస్తా 100 కోట్లు ఇస్తా మనిషికని వస్తున్నాడు. తీసుకోండి, 100 కోట్లు కాదు, తులం బంగారం ఇస్తా కూడా తీసుకోరు. కానీ ఓటేసేటప్పుడు మాత్రం కరోనా మాయదారి రోగంకి వెళ్ళి కాపాడిండు. 3 ఏళ్లకోలే ఓట్లున్నా లేకున్నా మనల్ని ఇంత చూస్తున్నాడు. ఆడబిడ్డలు సల్లంగా ఉండాలని ఇంటి ముంగట బాత్రూమ్ కట్టించిండు. మా కష్టంలో మా కొడుకు లెక్క నిలబడ్డాడని. దేనికేద్దామక్క? అప్పుడు ఎత్తలేరు కాడు నాకు. మీరు చెప్తారే ఇంటికి పోతారు, లేకపోతే ఇట్లా ఉందా మీకు? మీరు చెప్పేదాకా నేను ఏందే మీరు ఆడలే అన్నట్టు ఉండాలి. దేనికేద్దాం? ఏం గుర్తు? సప్పుడు పోతలేదు. పద్మక మంచిగా పోయిన పట్టణంలో ఉంటుంది. పద్మక పోయి మంచిగా బతుకమ్మ ఆడించి పోయి పట్టణంలో ఉన్నది. కవితమ్మ పోయి తిహార్ జైలు ఉన్నది. మనమేమో ఎండలు ఉంటున్నాం. అందుకని ఒక మంచి మోకా వచ్చింది మీకు. కారుకైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, చెయ్యికి వేయకపోతే రేవంత్ రెడ్డి అని దిగిపోడు. ఈ ఎలక్షన్లు ముఖ్యమంత్రి కోసమో సర్పంచ్ కోసమో కులం కోసమో జరుగుతలేవు. అందుకని దయచేసి ఈ పిల్లలంతా బాగుండాలంటే, మన దేశం బాగుండాలంటే, మన దేశంలో పక్క దేశం కూడా వచ్చి బాంబులు వేయొద్దంటే, వారి జాగాలో భయంతో ఉండాలంటే ఒక్కసారి మీరందరూ పువ్వు గుర్తు కోటేయాలి. దేనికేనమా? ఈ నెల 13వ తారీఖు నాడు ఓట్లు. ఎన్నో తారీఖు? 13వ తారీఖు నాడు పగటిల దాకా ఆగకూది. పొద్దుగాల 6 గంటలకే స్నానం చేసి 7 గంటల వరకు పోయి సల్లపూట ఓటేసి రాండ్రి. మా అక్క చెల్లెలకు అందరికి తమ్ముడు వచ్చింది అమ్మగారింటికి పోదామంటే స్నానం చేసి తల నిండా ఏం పెడతారు? పూలు పెడతారా? ఓట్ల పండుగ నాడు కూడా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికేయాలి? దేనికేయాలి? సీరియల్ నెంబర్ 3. ఎన్నో నెంబరు? చెల్లె నవ్వుతుంది. తమ్ముడు వచ్చి అట్లా పోతావా? పోవా? మాసిపోయిన బట్టలు వేసుకొని పోతావా? అమ్మగారింటికి పోవు కదా, మంచిగా తయారై తల నిండా పూలు పెట్టుకొని పోతావు కదా. అట్లే ఓట్ల పండుగ మనందరి బతుకుని మార్చే పండుగ, మీ పిల్లల జీవితాలను మార్చే పండుగ. పండుగ అయితే మనం గుడికి ఎట్లా పోతామో రేపు ఓటేసినప్పుడు కూడా పొద్దున్న లేచి మంచిగా ఆలోచించి ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ తల్లిదండ్రులను నొప్పించి దేనికి వేపియాలంటే కమలం గుర్తు కోటేయమని చెప్పి బతిలాడి సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదిస్తే మీ బిడ్డలో ఖచ్చితంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు 3 ఏళ్ళు నాకు దుబ్బాక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అంగన్వాడీ టీచర్ల కోసం కొట్లాడినా, ఆశా వర్కర్ల కోసం కొట్లాడినా, ఆఖరికి స్కూల్లో బాత్రూమ్ అడిగితే 3000 ఇస్తారు స్కావెంజర్లని. చంద్రశేఖర్ రాయుడు వాళ్ళని కూడా తీసేసిండు, వాళ్ళ కోసం కూడా కొట్లాడినా. రేపు మీరు నన్ను గెలిపిస్తే ఎల్దుర్తికి బస్సు వస్తుంది, రోడ్లు వస్తాయి, మీ పిల్లలు మంచిగా చదువుకుంటేందుకు కాలేజీలు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువసేపు ఈ ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టడం నాకు న్యాయం కాదు. పైన సూర్యుడు దట్టంగా కొడతా ఉన్నాడు, ఎండ దెబ్బ కొడితే కష్టం. కాబట్టి నాకు తెలుసు మా ఎల్దుర్తి వాళ్ళంతా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే 10 ఏళ్ళు రోడ్ వేయకపోతే కూడా మదన్ రెడ్డి వచ్చినప్పుడల్లా తప్పులు కొట్టి దండలు వేసిరా లేదా? కానీ రోడ్డు మాత్రం ఆయన వేయలేదు పాపం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి పోయినా వచ్చినప్పుడల్లా మా ఎమ్మెల్యే వచ్చిండు, కొట్టుర్రా పోయి అని కొట్టిరు. తప్పులు కొట్టిరా కొట్టలేదా? గంత మంచోళ్ళు మా ఎల్దుర్తోళ్ళు. కానీ నాకు ఓటేసి గెలిపి పని చేయకపోతే నిలబెట్టి పని చేపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటోళ్ళు అటు పోతురు, అటోళ్ళు ఇటు పోతురు, ఆగం కాకూరి. పైసీట్ల మని కూడా పైసా మంచిది కాదు. ఇటోళ్ళు అటు కొనుక్కపోతుంది, అటోళ్ళు ఇటు కొనుక్కొస్తుంది. 2 బీర్లు 2 బిర్యానీలు ఇస్తే పొద్దుకి తాగితే పొద్దుగా ఉంటుందా పోతుందా? దాని కోసం మీ 5 ఏళ్ల ఓటుని ఆదం చేసుకోవద్దని మా ఎల్దుర్తి గ్రామ అక్కా చెల్లెళ్ళకి, మాతృమూర్తులు, నా తల్లి సమానులైనటువంటి మాతృమూర్తులకి, రేపు ఈ దేశ భవిష్యత్తును మార్చి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎంఆర్పిఎస్ సోదరులకి,
వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షునితో పాటు అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు, అనేక మంది నాయకులు పొద్దుటి నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నా కళ్ళు తేజీగా ఉన్నాయి బాబు, పాట ఎగురు బాబు, పాట ఎగురు బాబు. నా కళ్ళు జర తేజీగా ఉంటాయి. ఎవరు అంటారో ఎవరు అంటలేరో చూస్తున్నా. రేపు మళ్ళీ గెలిచినాక ఎల్దుర్తికి రావాలన్నా వద్దా? ఇంత బో పెడతారా పెట్టరా? మరి ఇప్పుడు అన్నప్పుడు యాది పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా? అందుకని జర గట్టిగా నూరి కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఈడున్న కొందరు చేతులు కట్టుకొని నిల్చుంటారు. అందరు గట్టిగా కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అన్నది నీడకి సల్లగురమని అంటలే, గట్టిగా రాలే అందరు. కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 13వ తారీఖు సీరియల్ నెంబర్ గడున్న అక్కలు అంటలేరు, వినొత్తలేదు. సీరియల్ నెంబర్ గుర్తయింది. ఏం గుర్తక్క? బరాబర్ గెలుస్తానని నమ్మకతో పోతున్నాక ఆశీర్వదించు. ధన్యవాదాలు. ఆగ్రబాబు వాళ్ళు తొందరపడు. ఇట్లే ఉంటది మిషన్ ఎరికే కదా, మస్తు సార్లు వేసినాం కదా. 3వ నెంబర్ కట్క ఒత్తుతే కట్క లోపలికి పోయేదాకా వస్తుంది. అర్థమైందాక గుయ్యి అనేది సప్పుడు ఇచ్చుడు, అది కట్క అట్లా అతకపోవాలి. ఒక్క ఓటు కూడా పక్కకు చిత్తిపోకుండా వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.